నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే బీజేపీ ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విశాఖలో స్థానికంగా వైసీపీ పూర్తి మెజార్టీతో కనిపిస్తోంది. విశాఖలో మొత్తం ఓట్లు 841 ఉండగా అందులో వైసీపీ బలం 615 ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలి అంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టీడీపీ కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత మాజీ సీఎం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గగలుగుతారనే అంచనాతో ఆయన పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి పీలా గోవింద పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాజకీయంగా అనుభవజ్ఞుడు, ఆర్థికంగా బలంగా ఉండడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతోంది. విజయవాడ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికార పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తూ ఉండగా వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి విశాఖలో ఎవరిది పై చేయి సాధిస్తారో చూడాలి. ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ గేమ్లో అమరావతిలోని పేదలకు ఎదురు దెబ్బ తగిలింది. రాజధానిలో R5 జోన్ నుంచి ఇల్లు పొందిన పేదలను పంపేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వేరే ప్రాంతాల్లో స్థలం ఇస్తామని అన్నారు. కాగా చంద్రబాబు పెత్తందారీ పాలనలో పేదలకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. అమరావతి నుంచి పేదలు వెళ్లిపోవాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు. రాజధానిలో R5 జోన్ నుండి ఇల్లు పొందిన పేదలను పంపేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. వారికి వేరే స్థలాలు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు R5 జోన్లలో లబ్ధిదారులకు వాళ్ళ ప్రాంతాల్లోనే స్థలాలు ఇస్తాం. లబ్ధిదారుల కోసం భూమిని సేకరించాలి, లేదంటే భూసేకరణ చేయాలి, లేకుంటే టిట్కో ఇల్లు అయినా ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇక అమరావతి భూములపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉండగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఇదే సమయంలో అమరావతి రోడ్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రోడ్లన్నీ పీపీపీ మోడల్లో చేపట్టాలి. పీపీపీ పద్ధతిలో రోడ్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలి. ప్రైవేట్కు ఇస్తే రోడ్ల నిర్వహణ వారే చూస్తారు, గుంతలు ఏర్పడితే వారే పూడుస్తారు. అమరావతిలో ప్రత్యేకంగా పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీలో మరో కీలక పథకం రద్దు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ బియ్యం పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వాహనాలు వెళ్లలేక వీధి చివర వాహనాలు నిలపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లలేరా అని చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణాకు కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్ తీసుకుని వచ్చారు. దీంతో ఇంటింటికి పథకం రద్దు చేసి వాహనాలను రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు. అక్రిటేషన్ రూల్స్ లో కొంత భాగాన్ని కొట్టేసిన హైకోర్టు. తెలంగాణలో చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిటేషన్, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిటేషన్ రూల్స్ 2016లోని షెడ్యూల్ కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. వార్తా పత్రికలను 4 విభాగాలుగా విభజించడం చెల్లదని పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవాల్ చేస్తూ మహబూబ్ నగర్కు చెందిన తాటికొండ కృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం
చిన్న పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులను ఏబిసిడి కేటగిరీలుగా ఎందుకు విభజించారో సరైన వివరణ లేదు. తగిన వివరణ, సమర్థన లేకుండా మిగతా వారితో సమానంగా గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం చెల్లదు. 2 నెలల్లో పారదర్శక, హేతుబద్ధమైన ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. నాటు తుపాకీతో ఆత్మహత్య. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేనివాండ్లపల్లె వద్ద నాటు తుపాకీ కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమలకు చెందిన రాజ్ గోపాల్ నాటు తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రాజ్ గోపాల్ మృతి చెందాడు. మృతుడు ఇటుకల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అప్పుల బాధ కారణమని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలోనే నాటు తుపాకీ దొరికింది. సంఘటనా స్థలాన్ని రాయచోటి రూరల్ సిఐ తులసిరాం పరిశీలించారు. 10 సంవత్సరాల నుంచి మళ్ళీ వచ్చేసి బట్టి వ్యాపారం చేస్తున్నాము. దాంట్లో వ్యాపారం నష్టం వచ్చేసి అప్పులు ఎక్కువైపోయి, మనశ్శాంతి లేక, ఆరోగ్యం బాగలేక, అప్పుల వాళ్ళతో టార్చర్ ఎక్కువైపోయి సాయంకాలం ఏ విధంగా ఉన్నాడు? సాయంకాలం బాగున్నాడు సార్. నైటే తాగింది. ఆయనకు 2 నెలల ముందు ఎక్కువ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాం సార్. చూపించుకొని వచ్చినాము. హాస్పిటల్లో కూడా చెప్పినారు మందు తాగకూడదు, సిగరెట్ కాకూడదని. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగిన హాస్పిటల్లో ఇట్లా చెప్పినారు కదా తాగకూడదని. మళ్ళీ ఎందుకు తాగొచ్చినావు అంటే నాకు మనశ్శాంతి లేదు, అప్పుల వాళ్ళు టార్చర్లు ఎక్కువైపోయినాయి. మళ్ళీ రాత్రి తాగితో పనుకున్నాడు. పొద్దున్నే నేను లేచి పక్కకు పోయినా సార్. నేను వచ్చి చూసేది మా కళ్ళ ముందరనే చూసేటట్లే అట్లా చేసుకున్నాడు సార్. తెలియదు సార్ ఎక్కడి నుంచి వచ్చిందో. ముందు ఇంట్లో ఏం లేదు సార్. ఇంట్లో బయట నుంచి తెచ్చుకున్నాడు. పొద్దునే నిద్ర లేసేసరికి లేడు సార్. ఆయన పడుకున్నాడు. ఆయన చోట నేను చోట పనుకున్నాము. లేచి చూసేసరికి లేడు. ఆయన ఎక్కడ పోయినాడో ఏమో. మళ్ళీ వచ్చేసి గన్ను ఎత్తుకొని వస్తున్నాడు. నేను నా కొడుకు చెప్పిన, మీ నాన్న గన్ను ఎత్తుకొని వస్తుంటారా, ఏం పోరా పోయిరా అంటే ఇలాంటి ఎత్తుమైన కొనుక్కోనట్టు దిగి వచ్చే లోపల నారాయణ రెడ్డి గారి పల్లి పంచాయతీ సంబేపల్లి మండలం. ఇవాళ ఉదయం 7 గంటలకు ఇటుకల బట్టి వద్ద జరిగిన సంఘటన విషయంలో జరిపాటి రాజగోపాల్ వయసు 48 సంవత్సరాలు. ఇతను ఇటుకల బట్టి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత 6 సంవత్సరాలుగా ఇతను కొన్ని సమస్యల కారణంగా ఇతను మానసిక ఒత్తిడితో ఇవాళ కంట్రీ మేడ్ వెపన్ గన్ తీసుకొని ముందు వద్ద పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది. విషయం పరిశీలిస్తే ఇతనికి చెవికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన బాధతో వైద్యం చేయించుకుంటున్నాడు. అదేవిధంగా గత కొంతకాలంగా అప్పుల సమస్య ఒకటి తీవ్రంగా ఉంది. 5 years క్రితము ఇతను కూతురు 10 సంవత్సరాల వయసు గల కూతురు చనిపోవడం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడు తాగినవాడు, ఎప్పుడు మద్యం సేవించేవాడు. నిన్న మధ్యాహ్నం నుంచి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న ధూమపానం మొదలుపెట్టాడు. నిన్న ఒక్క దినం నుంచే 3 సార్లు మద్యం సేవించాడు. ఇవాళ ఉదయం 7 గంటలకి ఈ సంఘటనకు ముందు కూడా మద్యం సేవించాడు. మానసిక ఒత్తిడితో కంట్రీ మేడ్ వెపన్ తీసుకొని గొంతు వద్ద పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును సంబేపల్లి వారు రిజిస్టర్ చేసి ఇంకా లోతుగా ఈ కంట్రీ మేడ్ గన్ను ఎలా వచ్చింది, ఆత్మహత్యకు ఇంకా ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని చెప్పి దర్యాప్తు చేస్తూ సంబేపల్లి పోలీస్ స్టేషన్ వారు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎస్సీ వర్గీకరణ వల్ల మాల కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జేఏసీ చైర్మన్ యాటా ఓబ్లేస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు తీర్మానం లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల దళితులందరికీ అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. జై భీమ్, మానవ ఐక్యత.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మాల సంఘాల లీడర్లు, మాల మహిళా లీడర్లు, మాల వ్యాపారవేత్తలు, మాల ఇంటెలిజెన్స్, మాల మేధావులు, మాల అందరము కులముకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఐక్యతతో ఇక్కడ వచ్చినందుకు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉద్యమ జైబీ తెలియజేస్తున్నాము. ఈ ర్యాలీలో ఒకరొకరు కేవలం 2 నిమిషాలు మాట్లాడండి, ఎందుకంటే సమయం లేదు, చాలా మంది ఉన్నారు. దయచేసి ఒకవేళ ఎవరికన్నా అవకాశం ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లా నందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వగా మరి అనేక సంఘాలు గ్రామీణ ప్రాంతాలు మరి ఈరోజు తరలివచ్చి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేక నిరసన ర్యాలీగా అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకు ఎంతో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఏదైనా సరే రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్ ప్రకారం ధర్మశాస్త్రంలో అమెండ్మెంట్ చేయకుండా పార్లమెంట్లో 2/3 తీర్మానం చేయకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము నరేంద్ర మోడీ తీర్పిచ్చినట్లుంది. ఇది మరి లాస్ట్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కూడా కొనే స్టేజ్లో ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క మాల సంఘాల నిరసన మా యొక్క కుటుంబాల భవిష్యత్తు సంబంధించింది. ఈ నిరసన సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసేంత వరకు పోరాడతారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాలకు జాబులలో నోటిఫికేషన్లలో అమలు చేయండి అని చెప్తున్నారు. రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్రపతి ఆమోదం లేకుండా అమలు చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కనుక ఏ నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొని పర్సంటేజ్గా పోస్టులు విడుదల చేస్తే ప్రభుత్వాలు కూల్చనీక ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నారని, ఈ రాష్ట్రంలో మాలలు అత్యధిక జనాభా కలిగిన మాలలంటే నీ రాజకీయ భవిష్యత్తు పునాదులలో కలించే శక్తి ఇండియాలో మాలలకు ఉంది. అలాంటి గొప్ప మాల కుటుంబంలో మరి మాలలు ఉంటే మాలలకు తీవ్రమైన నష్టం చేస్తారా? ఒకటే పిలుపునిస్తున్నాం, రాష్ట్రంలో విజయవాడలో త్వరలో ఆ మాల జేఏసీ తరపున ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఢిల్లీ పునాదులు కదిలించి తీర్పును రద్దు చేసేదాకా పోరాడతామని సెలవు తీసుకుంటూ నా పేరు యాటో ఓబ్లేస్, జేఏసీ చైర్మన్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ మన 2 జిల్లాల మాల సోదరులంతా ఏకమై ఈరోజు బాబు కొంచెం ఆపమ్మా ఈరోజు ఎంతో ఆసక్తితో వాళ్లకు ఉన్నటువంటి ఎవరి చొరవ లేకపోయినా కానీ కూడా ఈ జేఏసీకి మద్దతుగా ప్రతి ఒక్క మాల సోదరుడు, దళిత సోదరుడు, దళితులను విడగొట్టి వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందాలనుకుంటున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇదే మా ఒక సూచన. రాబోయే తరాలకు, భవిష్యత్తు భావి తరాలకు దళితులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే మాలలకు అన్యాయం జరగకుండా ఉండాలా. ఇటువంటి ప్రోగ్రామును ఈరోజు కూడా జిల్లాలో చాలా మంది దళితులు మాలలు ఉన్నా కానీ కూడా అందరూ ఏకీకృతం కాలేకపోయినారు. కానీ తక్కువ సమయం ఉన్నందుకు కుదరలేకపోయింది. భవిష్యత్తులో ఇంతకంటే పెద్దగా మంచి భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు అందరూ ఆలోచించి ఆర్టికల్ 341ని కాపాడాలని మీ ద్వారా ఈ కర్నూలు జిల్లా ప్రజలను, మాల సోదరులను, దళిత సోదరులందరినీ కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. నా పేరు ఎక్కలదేవి చంద్రమౌళి, సన్ ఆఫ్ ఎక్కలదేవి ఐజయ, ఎక్స్ఎమ్మెల్యే నందికోట. ముస్లింల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని పోయి పరిష్కారం చేస్తానని ముస్లిం రాష్ట్రీయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు హఫీజ్ కరీముల్లా షేక్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో తాను ముస్లిం మైనార్టీ మోర్చాలో పనిచేసినందుకు బీజేపీ పెద్దలు తనకు ఢిల్లీలో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అధ్యక్షునిగా నియమించారని తెలిపారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ముఖ్య ఉద్దేశం భారతీయులందరికీ మధ్య సోదర భావం కల్పించడమేనని అన్నారు. ఆర్ఎస్ఎస్లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ భాగమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తానని
హఫీజ్ కరీముల్లా షేక్ తెలిపారు. ముస్లింలు హిందువులు వేరు కాదని, అందరూ భారతదేశ పౌరులే అని అన్నారు. హిందూ ముస్లింలకు మధ్యన ఉన్న అపోహలను ముస్లిం రాష్ట్రీయ మంచ్ తొలగిస్తుందని అన్నారు. వాలేకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ తరపు నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షగా నియామకం చేయడం అయినది ఢిల్లీలో. ఈ ముస్లిం రాష్ట్రీయ మంచ్ యొక్క ఉద్దేశం, ఈ పనితీరు ఏమంటే చాలామందికి తెలియదు, ఇది ఆర్ఎస్ఎస్ విభాగమే. కానీ ఈరోజు మనము భారతీయులం అందరం. ముఖ్యంగా ముందు మనం భారతీయులం అంటే అందరం క్యా ఈసాయి, క్యా సిక్, క్యా హిందూ, క్యా ముసల్మాన్, హమ్ సబ్ ఆపస్ మే భాయి భాయి అని ఒక నివాదంతో దేశంలో ఒక అన్నదమ్ములుగా ప్రభావం కలగాల, అందరూ కలిసిమెలిసి ఉండాలా. ఈ భారత భూమి మనది, మన అందరిది అని కాబట్టి దీనికి మనము ఎలాంటి హింసకు ఇది కాకుండా చూడాలనే ఒక నియామకంతో ఈ కొన్ని దూరిలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి హిందూ సోదరులు, ముస్లిం సోదరులు కొన్ని మనోభావాలను గురి అయ్యి ఒకరికి ఇలా జరుగుతుంది. కాబట్టి 2001లో ముస్లిం రాష్ట్ర మంత్రి ఏర్పడి ఈ మైనార్టీస్ ఒక అందరూ దీనిలో మైనార్టీస్ ఒక సంఘాలు ఎన్నో ఉన్నాయి. తబ్లీగ్ జమాత్ ఉంది, అహ్లే హదీస్ ఉంది, బరేల్వీ ఉంది, సున్నీ ఉంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆ గ్రూపులు అన్నీ కలిపి ఒక ముస్లిం రాష్ట్ర మంత్రిగా ఏర్పడి ఇది అందరినీ కలుపుకొని ముస్లిం ఒక సమస్యల మీద, ముస్లిం ఒక మైనార్టీస్ ఒక సమస్యలని విని వాళ్ళ సమస్యలని సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఎక్కడైనా పబ్లిక్ ఇష్యూ అయినా సరే దీనిలో దూరి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ఏర్పడిన ఒక సమస్య ఇది ముస్లిం రాష్ట్ర మంత్రి. దీనికి నేను 1.5 year నుండి ఈ యొక్క సంస్థలో నేను పనిచేస్తున్నాను. గత 3వ తేదీన నాకు ఢిల్లీలో ఈ యొక్క దాని మీద పిలిపించి ఢిల్లీలో మన అధ్యక్ష ఇంద్రేష్ కుమార్జీ చేతుల మీదుగా ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంయోజక అంటే ఒక అధ్యక్ష పదవిగా నాకు జ్ఞాపకం చేయనది. అందుకు నేను ఈ పోస్ట్ తీసుకున్న వలన ముస్లిం మైనార్టీస్ మీద, మానవ ఇబ్బందుల మీద కృషి చేసి ఈ యొక్క పదవిని న్యాయం చేస్తానని మీడియా సోదరుల ద్వారా నేను తెలుపుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ ముస్లింకి అగ్నిస్టు, ముస్లిం ఆర్ఎస్ఎస్కి అగ్నిస్టు అనేది ఒకటి ఏర్పడిపోయినది కేవలం దీనికి. ఇది దానికోసమయ్యి ఈ ముస్లిం రాష్ట్ర మంచ్ అనేది ఆర్ఎస్ఎస్కు విభాగం. ఇది అంటే ఇది అట్లా మీకు ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆర్ఎస్ఎస్ అయినా కానీ, సంరక్షణ కానీ, ముస్లిమ్స్ అయినా కానీ ప్రతి ఒక్కరు దేశం కోసము బతుకుతున్నాము, దేశాన్ని కాపాడనేది బాధ్యత ఉందన్నది. ఆ దూరం చేయడానికి కొన్ని ప్రభావాలు ఉన్నాయి. మద్రసాలో ఇలాంటివి చేస్తారు, అక్కడ ఇట్లాంటి చేస్తారు. అని కొన్ని ప్రభావాలు దూరం చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లిమ్స్కి ఇది చేస్తారు. మద్రసా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు హిందూ సోదరులకు ఇట్లా చేస్తారని ఒక భావన కలిగి ఉంది కదా. ఆ అపోహాలను తొలగించడానికి అది కాదని చెప్పేసి దీనిలో చేరి ఇక్కడ నుంచి ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే ముస్లిం మద్రసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏం ప్రభావాలు ఉంటాయి, వాళ్ళ దాంట్లో ఏమన్నా చూసి అన్నీ కలిసిపోవాలని ఒక ప్రభావం మీద ఇది ఏర్పడిన ఒక సమస్య. ఇది ముఖ్య ఉద్దేశం దీనిది. ఇది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో దాదాపు 200 పైన మంది ఉన్నారు దీంట్లో పనిచేసేటోళ్ళు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలు న్యాయవాదులు నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయం ముందు మాల సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎస్సీ సోదరులందరూ వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్ను పూర్తిగా చదవాలని లాయర్లు కోరారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఎస్సీ సోదరులకు రిజర్వేషన్లు అందకపోవచ్చునని అన్నారు. వర్గీకరణకు సంబంధించిన తీర్పులో స్పష్టత లేదని వారు తెలిపారు. 2004-2011 సంవత్సరాల్లో వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చారని, ఇప్పుడు ఎలా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రాల్లో కుల గణన చేసిన తర్వాత వర్గీకరణ చేయాలని వారు కోరారు. ఎస్సీలను విభజించి పాలించాలని రాజకీయ నాయకులు చూస్తున్నారని న్యాయవాదులు విమర్శించారు. వర్గీకరణ అంశంపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. చంద్రచూడ్ గారు ఇచ్చిన
ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క ఎస్సీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వచ్చిన వర్గీకరణ అంశం ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది పూర్తి క్లారిటీ లేదు. అది క్లారిటీ ఉందని చెప్పి కొందరు సోదరులు చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చదువుకున్న మేధావులు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో అది క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో క్రిమిలేయర్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేశారు. పొటెన్షియల్గా ఫైనాన్షియల్గా ఎవరైతే గట్టిగా ఉన్నారో వారికి ఏదైతే రిజర్వేషన్ ఉందో అది రాకపోవచ్చు అనే అంశాన్ని మిడిమిడి జ్ఞానంతో అంటే క్లియర్గా డిస్కస్ చేయడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ని క్లియర్గా చదివి దాంట్లో పొటెన్షియల్ కానీ ఎకనామికల్ కానీ బాగా వెల్ సెటిల్ ఉన్న క్లయింట్స్కి వెల్ సెటిల్గా ఉన్న ఎస్సీలకి రిజర్వేషన్ దక్కదు అనే విషయాన్ని కొంచెం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ని క్లియర్గా తెలుసుకోండి. ఏ జడ్జిమెంట్ అయితే ఏదైతే వచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 341 కానీ ఆర్టికల్ 16 కానీ దానికి అఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇంతకుముందు అదే సుప్రీంకోర్టు 2004, 2011లో చాలా స్పష్టంగా చెప్పింది వర్గీకరణ అంశం అంత ఈజీ కాదు, అది జరగదు అని. కాబట్టి ఇప్పుడు వచ్చిన వర్గీకరణ కూడా పూర్తి వర్గీకరణ కాదు. వచ్చిన జడ్జిమెంట్ క్లియర్గా లేదు. ఎవరు ఆనందపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎస్సీకి సంబంధించిన ప్రతి కులానికి ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి సంబంధించిన వారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎస్సీలో మాలలు కానీ మాదిగలు కానీ ఎవరైనా ఉండొచ్చు. దాంట్లో చదువుకున్న వాళ్ళు బాగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ రాకపోవచ్చు అనే విషయాన్ని కూడా క్రిమిలేయర్ గురించి ఎస్పెషల్గా డిస్కస్ చేశారు. అంబేద్కర్ గారు ముందే చెప్పారు ఎస్సీలకు సంబంధించి క్రిమిలేయర్ గురించి సంబంధం లేదు. క్రిమిలేయర్ అనేది ఎప్పుడు ఎస్సీలకి సంబంధం ఉండదు, అది వర్తించదు అని కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఆర్టికల్ 341 కానీ ఆర్టికల్ 360 కానీ ఒకసారి చదివితే దాంట్లో చాలా క్లియర్గా ఉంది. కావాల్సి ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు 7 మంది బెంచ్ తీర్మానం చేసేటువంటిది సబబుగా లేదు. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి వర్గీకరణ పైన జరుగుతున్నప్పుడు కూడాను దీనిపైన ఎవరు స్పష్టంగా ఇవ్వకపోవడం ఒకటి. తర్వాత ఈ కులాలు అనేటువంటివి వృత్తిపరంగా ఏర్పడ్డ ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితమే. దాంట్లో ఎస్సీ మాదిగలకు ఉమ్మడిగా ఉండే వాళ్ళని రాజకీయ సప్రయోజనాల కోసం వీళ్ళు విడదీసి ఇప్పుడు ఈ తీర్పు కూడా రాజకీయాలకు అనుగుణంగానే వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరెవరు పార్టీ నాయకులతో ఉమ్మడిగా ఉండి వాళ్ళ యొక్క సులభాల కోసం ఈ మాదిగలను విడదీసి ఈ తీర్పును ఇచ్చినట్టు జరుగుతున్నాము. ఈ తీర్పులో క్రిమినల్ విధానం అంటే ప్రతి ఒక్క రాష్ట్రాలు వేరు పద్ధతిలో ఉంటారు. జనాభా పద్ధతి పైన ఇది సరి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ జనాభా సిద్ధాంతాన్ని మొత్తం ప్రతి ఒక్క స్టేట్లోన గణన చేయాలా. ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్పును వెల్లడించాల్సి ఉంటుంది. మాకు రాలేదని బాధపడడం కంటే దీనిపైన సుదీర్ఘ చర్చ జరగాల. సుదీర్ఘ విరామం తర్వాత క్రిమినల్ ప్రొసీజర్లో ప్రతి ఒక్క స్టేట్లో గణన చేపట్టాలా, కులగణన చేపట్టాలా. ఆ తర్వాత మాత్రమే క్షుణ్ణంగా తీర్పును వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు మేము చాలా బాధపడుతూ కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ విధంగా వ్యవస్థల్ని మోడీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ దళితుల్లో ఒక రకమైన వ్యతిరేకతను, దళితుల్లో ఒక రకమైన చీలికలను తీసుకొచ్చుకుంటూ విభజించు పాలించు అనే పద్ధతిలో మాదిగల్ని అదే పరంగా ఎస్సీ ఎస్టీల్లో ఉన్న వీళ్ళందరినీ కూడా విభజించి పాలించే రకాలుగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఎప్పుడో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ తీర్పును తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి జనాభా ప్రాతిపదిక మీద అప్పుడు చేస్తే ఇప్పుడు బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఆంధ్ర చూస్తే మాలవాళ్ళు ఎక్కువైతారు, తెలంగాణలో చూస్తే మాదిగలు ఎక్కువైతారు. ఈ విధంగా అసలు ఏ విధంగా మీరు దీన్ని అమలు పరుస్తారనే దాని గురించి అగమ్య గోచరంగా ఉంది. ఈ విధంగా ఇంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చేశాడు. అదే పని చేస్తే సుప్రీంకోర్టు మొట్టుగా వేసింది, వద్దు ఇది తప్పు అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈయనకి ఎవరు మొట్టుగా వేయాలో అర్థం కావట్లేదు మోడీకి. ఈ విధంగా ఈ యొక్క దళితుల్లో ఐకమత్యం లేకోకుండా తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అమలు పరుస్తారు ముందు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కులగణన చేయాలి. ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కువ మంది ఉన్నారో, ఏ కులాలు ఎక్కువ ఉన్నారో చేయాల్సి వస్తుంది. అసలు సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోనే ఈ యొక్క ఈ రిజర్వేషన్లని వర్గీకరించడం అనేది చెప్పి చెల్లదని చెప్పేసి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టే చెప్పింది ఇంతకుముందు. కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని జి సింగవరం గ్రామస్తులు కన్నయ్య దానేలు కోరారు. ఈరోజు కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ రమేష్ బాబును కలిసి వినతి పత్రం ఇచ్చిన అనంతరం పూల బొకే అందించారు. ఈ సందర్భంగా జి సింగవరం గ్రామస్తులు కన్నయ్య దానియలు మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న అపరిశుభ్రత లేకుండా చూడాలని, రోడ్లకు ఇరువైపులా మురికి కాలువలు నిర్మించాలని కోరారు. దోమల నివారణకు
ఫాగింగ్ చేయాలని అన్నారు. అవసరమైన చోట వీధి లైట్లు వేయాలని, తాగునీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. జీసింగవరం గ్రామం నుండి టీడీపీ తరపున గ్రామ సమస్యలు, కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ, ఏదన్నా ఉన్న సమస్యల గురించి ఎంబారావు గారిని కలవడం జరిగింది. నూతన ఎంపీ అయిన ఎంబారావు గారిని కలవడం జరిగింది. ఆయన కూడా సరే ఏ పనులు ఉన్నా కూడా దానికి నేను పరిశీలించి చేయడానికి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.